అడుగురి అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి. ఇక పెళ్లికి షాదీ ముబారక్ మిల్రాతన్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినా లేదా చెల్లె? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ చెక్ కూడా కడుపులో పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, ఏడాది అర్థం కొత్తున్నాయి మెల్లగా. తులం బంగారం అయితే పత్తలేదు, వచ్చిందా? కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. ఈ రేవంత్ రెడ్డి రాకముందు 50-60 ఉండే, ఈయన వచ్చినాక 150,000 అయింది. ఎవరైనా ఇంత చెవులకి ఇంత గుండ్లు చేయించుకుందామన్నా కష్టమే ఉన్నది. ఈయన తులం బంగారం ఇచ్చిండో కానీ ధర మాత్రం పెంచిండు, అడ్డగోలు పెరిగింది. అంతేనా చెల్లె? అయినా కాంగ్రెస్ గుద్దుదామా? ఇంకెవరైనా నేస్తారా ఎవరైనా? మరి ఏమైనా పైసలు ఇస్తే ఓట్లు గిట్లా పెట్టుకుంటురా? ఏంది ఓట్లు గిట్లా పెట్టుకుంటురా? జాగ్రత్త. ఇవాళ మనం ఒక్కనాటి కోసం చూసుకోవద్దు. ఇంకా 4,000 పెన్షన్ వచ్చింది అనుకో, అవ్వకు ఎంత మంచిగా ఉంటుంది. నెల నెల నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు. దానికోసం మీరు ఆలోచన చెయ్యండి. ఈ హైడ్రా మనం బగాయించాలా వద్దా? నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సునీతమ్మని గెలిపించండి. రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్టా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు. ఇంకుంటదా? ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు హైకమాండ్ ఊకోదు. हमारे भाई साहब क्या बोल रहा है रेवंत रेड्डी? मुसलमान कांग्रेस है तो मुसलमान है कहते, कांग्रेस है तो मुसलमान है, कांग्रेस नहीं है तो आप कुछ भी नहीं है। क्या समझ रहे बेवकूफ? अरे रेवंत रेड्डी, कांग्रेस मुसलमान ने कांग्रेस से पहले भी मुसलमान है, कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे, कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे। मुसलमान कांग्रेस से पहले है, कांग्रेस खत्म होने के बाद भी रहेंगे। क्या समझ रहे हैं? कांग्रेस है तो मुसलमान है, मुसलमान नहीं है तो कांग्रेस नहीं है। क्या समझ रहे हैं? इन्हें कब कितना फकर है, इसको कितना घमंड है, उसका घमंड को आपके वोट से उनको सब्र सिखाना चाहिए। तमाम लोग सोचिए, उनको अच्छी तरीके से सब्र सिखाइए। అమ్మ ఇంకా రెచ్చగొడుతున్నారు, హిందూ ముస్లిం అని పంచాయతీ పెడుతున్నారు. వాళ్ళని చెప్పి బీజేపీ కోటేయమని ఇంకోటి వస్తాడు, మనకు కడుపులకు పెట్టదా? మనం బతకాలంటే మనకు మంచిగా చేతి నిండా పని దొరకాలి. నేను మొన్న ఆడిపోయింటి రెహమత్ నగర్, ఒక మేస్త్రి వచ్చిండు. అన్నా మీ గవర్నమెంట్ ఉండగా మంచిగా ఉండనే ఇదంతా ఆగమైపోయినమే అన్నాడు. ఏమైంది మేస్త్రి అని నేను అడిగితే అప్పుడు బీఆర్ఎస్ ఉండగా వారంకు 5 రోజులు 4 రోజులు పని దొరుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైందేమో, ఒక్కనాడు కూడా పని దొరకలేదన్న, ఇల్లు కిరాయి వెళ్తలేదు, బండి కిస్తీ కట్టుడు కష్టమైతుంది అన్నాడు. ఇండ్లు కట్టుడే బంద్ అయిపోయింది, ఇసుక ధర 3,000 అయింది, ఎవడు గరీబోడు ఇల్లు కట్టలేడు, నాకు అసలు మేస్త్రీలకు పనే దొరకలేదు, మా బతుకులు ఆగమైనాయి అన్నాడు. ఒక ఆటో ఆయన కలిసిండు, అన్న కేసీఆర్ సాబ్ ఉండగా నెలకు 1,500 2,000 రోజు సంపాదిస్తాము, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 500 కూడా దొరకలేదన్నా, ఇంట్లో భార్య పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నా, ఇల్లు కట్టలేదు, ఇంట్లో పోతే భార్య తిడుతుందన్న అంటుండు. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఒక్కడు కూడా సంతోషంగా లేడు. ఉన్నారు 4 కోట్ల ప్రజల్లో 4 అన్నదమ్ములు మాత్రం సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు తప్ప ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల్లో ఎవరికి కూడా సంతోషం లేదు. రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కామ్ దందా బంద్ అయిపోయింది,